वेंकटेशाय। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वेंकटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किंचन। वेंकटेशसमो देवो न भूतो न भविष्यति। अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। समस्त परिवाराय सर्वदिव्यमंगलविग्रहाय श्रीमते नारायणाय नमः। उद्यद्भानुसहस्रभास्पर परव्योमास्पदम् उद्यद्भानुसहस्रभास्पर परव्योमास्पदं निर्मलज्ञानानन्द घनस्वरूपममलज्ञानादिभिषड्गुणैः जुष्टं सूर्यजनाधिपं धृतरदाङ्गाब्जादिभूषोज्ज्वलं श्रीभूसेव्यमनन्तभोगिनिलयं श्रीवासुदेवं भजे। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। अंजनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। పరమాత్మ శ్రీమన్నారాయణుని యొక్క దివ్య శ్రీచరణ సన్నిధిలో వేంకటయతీతి వేంకటః సర్వపాపాని వేం ప్రాహుః కటస్తద్దాహ ఉచ్యతే. సమస్తమైనటువంటి పాపములన్నిటినీ కూడా పోగొట్టే పరమాత్మ శ్రీమన్నారాయణుని యొక్క ఆ ఏడుకొండలవాడి యొక్క శ్రీచరణ సన్నిధిలో ప్రతినిత్యము కూడా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి లీలా విభూతిలో అష్టాదశ మహాపురాణములలోని రమణీయమైనటువంటి నారదీయ మహాపురాణంలోని విశేషాలని ప్రతినిత్యము కూడా సేవించుకుని పఠనం చేసి శ్రవణం చేసే భాగ్యం కలగజేసినందుకు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆబాల గోపాలము కూడా గోవింద 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 అంటే పరవశించి పరమాత్మ నామస్మరణకి మాత్రమే వసుడై భక్తునికి మాత్రమే వసుడై భక్తుడికి మాత్రమే వసుడై పరమాత్మ అనుగ్రహించేటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి లీలాగాథలు ఇవన్నీ కూడా పరమాత్మ అనేక రకమైనటువంటి అవతారములు దాల్చి కలియుగంలో కలో వెంకటనాయక అన్నట్లుగా మన కలియుగంలో శ్రీనివాస ప్రభువు సర్వాంగ సుందరంగా కటి వరదహస్తములతోటి శ్రీమన్నారాయణుడు శంఖచక్ర గదాధారి అయి ఆవిర్భవించి భక్తులందరినీ కూడా కాపాడుతున్నటువంటి కొంగు బంగారం మన స్వామి. అటువంటి స్వామివారి యొక్క శ్రీచరణ సన్నిధిలో మనందరం కూడా భగవంతుడి అయినటువంటి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఈ పురాణములోని విశేషములన్నీ కూడా తెలుసుకున్నామంటే అది పూర్వజన్మ సుకృతమే కదా. అటువంటి కర్త అయినటువంటి పరమాత్మ అచితుర్వదనో బ్రహ్మ దివాహురపరో హరి అఫాలలోచనశంభు భగవాన్ బాదరాయణ. వేదవ్యాసుల వారు విరచించినటువంటి మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూష్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అన్నట్లుగా అష్టాదశ మహాపురాణములు రమణీయమైనటువంటివి. పురాణం పంచలక్షణం అని చెప్పారు కాబట్టి ఆ పంచలక్షణములతో కూడినటువంటి పురాణములు 18 ప్రధానంగా. అందులో మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, భాగవత పురాణము,
భవిష్య పురాణము, బ్రహ్మవైవర్త పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, వామన పురాణము, వాయు పురాణము, వరాహ పురాణము, విష్ణు పురాణము, అగ్ని పురాణము, నారద పురాణము, పద్మ పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, కూర్మ పురాణము మరియు స్కాంత పురాణములు అనబడే ఈ అష్టాదశ మహాపురాణముల యొక్క పేర్లను ఎవరైతే ప్రతినిత్యము కూడా పఠనం చేస్తారో వారికి అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి మనకి వేదవ్యాసుల వారు తెలియపరుస్తూ ఉన్నారు. అటువంటి మహనీయుడైనటువంటి వేదవ్యాసుల వారు విరచించినటువంటి నారదీయ మహాపురాణం చిత్రవిచిత్రంగా జరుగుతోంది. చూడండి, భక్త మార్కండేయుడు, మార్కండేయకం అఖండిత యవ్వనం, నిత్య చిరంజీవినటువంటి ఆ మార్కండేయ మహర్షి వారి యొక్క వృత్తాంతాన్ని తెలియపరుస్తూ ఉన్నారు మనకి మహర్ష్యాదులు. ఏ ప్రకారంగా అయ్యా అంటే, ఆ మృకండు మహర్షి వారు 1000 సంవత్సరములు చక్కగా జితేంద్రియుడై సత్యవాది అయి నిరాహారంగా సగుణ బ్రహ్మణ గూర్చి ఆరాధన చేస్తూ తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రాది దేవతలందరూ కూడా భయపడి పరమాత్మని సేవిస్తే సజ్జనుడైనటువంటి మృకండ మహర్షి వల్ల మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదయ్యా, నిశ్చింతగా ఉండండి అని చెప్పి వారిని ఓడరించిన తర్వాత పరమాత్మ యొక్క అనుగ్రహం చేత సంతృప్తి చెందినటువంటి ఆ బ్రహ్మాది దేవతాగణమంతా కూడా ఉన్నటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఇంద్రాది దేవతలందరూ కూడా భయమును వీడి స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఈ మృకండు మహర్షి చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి తపస్సును చూసి పరమాత్మ అనుగ్రహించి ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైన పిదప పరమాత్మని అనేక రకంగా స్తోత్రం చేస్తూ తన యొక్క ఆనంద బాష్పములు స్వామివారి యొక్క నిజస్వరూపాన్ని ఒక్కసారి దర్శించినటువంటి ఆ యొక్క మృకండ మహర్షికి ఆనంద బాష్పాలు రాలుతూ ఉంటే ఆ తిరువడి అంటే ఆ పాదములను పట్టుకుని గట్టిగా స్వామివారికి దోచులి ఒగ్గి నమస్కరించి స్తోత్రాన్ని చేస్తున్నాడు మహర్షి, మృకండ మహర్షి. మృకండుర్వాచ నమః పరేశాయ పరాత్మరూపిణే పరాత్పరస్పాత్పరతః పరాయ అపారపారాయ పరానుకర్త్రే నమః పరేభ్యః పరపారణాయ యో నామ జాత్యాది వికల్పహీనః యో నామ జాత్యాది వికల్పహీనః శబ్దాదిదోష వ్యతిరేక రూపః బహుస్వరూపోపి నిరంజనో యస్తమీశమీఢ్యం పరమం భజామి వేదాంత వేద్యం పురుషం పురాణం హిరణ్యగర్భాది జగత్స్వరూపం అనూపమం భక్తజనానుకంపినం భజామి సర్వేశ్వరమాదిమీఢ్యం పశ్యంతి యం వీత సమస్తదోషాధ్యానైకనిష్ట విగత స్పృహాశ్చ నివృత్తమోహః పరమం పవిత్రం నతోస్మి సంసార నివర్తకం తం స్మృతార్తినాశనం విష్ణుం స్మృతార్తినాశనం విష్ణుం శరణాగత పాలకం జగత్సేవ్యం జగద్ధామ పరేశం కరుణాకరం అంటూ ఆ పరమాత్మని సేవిస్తూ ఉన్నాడు మహర్షి. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి విగ్రహ స్వరూపాన్ని, ఆ సౌందర్యాన్ని చూసినటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహపాత్రుడైనటువంటి మృకండ మహర్షి ఎంత పుణ్యం చేసుకున్నాడో చూడండి. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమవ్వగానే దోషిలి ఒగ్గి నమస్కరిస్తూ ఉన్నాడు. పరమాత్మ సమస్తమైనటువంటి లోకములన్నిటినీ కూడా నిండినటువంటి శ్రీమన్నారాయణ, ఈ జగత్తంతా కూడా ఆవిర్భవించినటువంటి పరమాత్మ, అహంకారమును వదిలింపజేసినటువంటి శ్రీమన్నారాయణ నీకు నమస్కారమయ్యా. పరుల కంటే పరులను కూడా తరింపజేసేవాడు, వారు వీరిని భేదం లేకుండా ఎవరైతే సృష్టిలో స్థావర జంగములతో సైతం ఎవరైతే పరమాత్మని సేవిస్తారో వారందరినీ కూడా తరింపజేసేటువంటి నారాయణ నీకు నమస్కారమయ్యా.
నీకు అనేక రకమైనటువంటి నామములున్నాయి, సహస్రనామములు. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృత్పాత్మ భూతాత్మ భూతభావన అన్నట్లుగా సహస్రనాముడు. సహస్రం అంటే అనేకములని అర్థం. కాబట్టి అనేక నామముల గలవాడా, అనేక రూపముల గలవాడా, నీకు నమస్కారం స్వామి. ఇక నీకు ఏ విధమైనటువంటి భేదము లేదు. నీవు నిరాకారుడవు, నిరంజనవు, నిర్వికల్పుడవు. రూపం ఉన్నట్టే ఉంటుంది కానీ రూపం లేనటువంటి వాడివి నీవు. ఇల్లక్కడు అంతటా కూడా వ్యాపించినటువంటి పరమాత్మ. సూర్యుడు నీవే, చంద్రుడు నీవే, బ్రహ్మాది దేవతాగణం నీవే, పరమేశ్వరుడు నీవే. సమస్తమైనటువంటి ఈ యొక్క విశ్వానికి కూడా ఆదిభూతుడైనటువంటి పరమాత్మ నీకు నమస్కారమయ్యా. మరియు శబ్ద స్పర్శ రూప రస గంధములైనటువంటి దోషములేని కూడా ఆయనకి లేనటువంటి వాడు పరమాత్మ. ఈ పంచేంద్రియములు శబ్ద కర్మేంద్రియములు అనబడే శబ్ద స్పర్శ రూపరస గంధ త్వచక్షురుధిర మాంసోస్తి మధ్య శుక్ల ప్రాణాపాన వ్యానోదాన సమానములు అనబడినటువంటివి ఏమీ లేనటువంటి పరమాత్మ నీకు ఏ సంబంధము లేదు. కానీ భక్తులతో మాత్రం నీకు సంబంధం ఉంటుండయ్యా. ఎవరితోనూ సంబంధం లేనటువంటి అనేక రూపములు దాచినటువంటి పరమాత్మ ఎల్లప్పుడూ కూడా ఎవరైతే స్తుతిస్తారో, అంటే నిన్ను కీర్తన చేస్తారో, నిన్ను ప్రార్థన చేస్తారో, నీ యొక్క పరమాత్మ తప్ప నాకు వేరే లేదని చెప్పి నిన్ను శరణాగతి చేస్తారో, ఆ స్తుతికి అనుగ్రహించినటువంటి పరమాత్మ స్తుతి పాత్రుడా, స్తుతి ప్రీతుడా, శ్రీమన్నారాయణ పురాణ పురుషుడవు కూడా నీవేనయ్యా. సమస్తమైనటువంటి పురాణ పురుషుడవు నీవే, పురుషోత్తముడువు నీవే. బ్రహ్మాది సమస్త ప్రపంచ స్వరూపమంతా కూడా నీలో నిండి ఉంది కదా పరమాత్మ. అటువంటి నీకు నమస్కారమయ్యా. ఇంకా చెబుతున్నాడు, భక్త జనులను అనుగ్రహించువాడా పరమాత్మ. చూడండి ఎంత గొప్పగా చెబుతున్నారో పరమాత్మ యొక్క లీలా విభూతిని గూర్చి మృకండ మహర్షి. బహుస్వరూపోపి నిరంజనో యస్తమీశమీఢ్యం పరమం భజామి. వేదాంత వేద్యం పురుషం పురాణం హిరణ్య గర్భాది జగత్స్వరూపం అనూపమం భక్త జనానుకంపినం భజామి సర్వేశ్వరమాదిమీఢ్యం. భక్తులను, భగవద్భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా, నిన్ను సేవించినటువంటి వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి పరమాత్మానికి నమస్కారమయ్యా. ఆదిదేవుడవు నీవే. సమస్తమైనటువంటి దేవతాగణమంతా కూడా నీ వద్దకు వచ్చి నిన్ను స్తోత్రం చేసి నిన్ను స్తుతించి నీ వలననే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములన్నీ కూడా కలుగుతూ ఉన్నాయని భావించి ధ్యానం చేస్తూ యోగము ద్వారా, ధ్యానం ద్వారా, తపస్సు ద్వారా నిన్ను శరణాగతి చేస్తున్నారు కదా పరమాత్మ. అటువంటి శ్రీమన్నారాయణ నీకు నమస్కారమయ్యా. ఇక ఏ విధమైనటువంటి మోహము కూడా లేనటువంటి వాడు పరమాత్మ. అన్నిటా తానే ఉంటాడు, అందరిలోనూ తానే ఉంటాడు. సమస్తమైనటువంటి పరమాత్మకి ఏ విధమైనటువంటి మోహము కూడా లేనటువంటి పరమాత్మ నీకు నమస్కారమయ్యా. పరమ పవిత్రుడవరయ్యా నీవు. నీ యొక్క నామాన్ని స్మరణిస్తేనే మాకు పుణ్యం కలుగుతుంది కదా. కానీ మరి నా యొక్క అదృష్టి విశేషము చేత నీ యొక్క దర్శన భాగ్యం కలిగిందయ్యా. నిన్ను ఈ జగత్తులో ఉన్నటువంటి పరమాత్మ నిన్ను సేవిస్తున్నానయ్యా. శివనారాయణ మహావిష్ణు నమస్కారమయ్యా అని చెప్పి శిరస్సు వంచి పాదములకు ఆనందాస్తవుడు రాలుతూ ఉండగా ఒగ్గి దాసోహము సమర్పణ చేస్తూ దోసిని ఒగ్గి నమస్కారం చేస్తున్నటువంటి ధన్యుడు మృకండ మహర్షి. ఎప్పుడైతే పరమాత్మని శంఖచక్రగదాధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడు చక్కగా మృకండ మహర్షి స్తుతించాడో వెంటనే పరమాత్మకి ఆనందం కలిగింది. చూడండి, ఏవం స్తుతస్థ భగవాన్ విష్ణుస్తే నమహర్షినా, ఏవం స్తుతస్థ భగవాన్ విష్ణుస్తే నమహర్షినా అవాప పరామం తుష్టిం శంఖచక్రగదాధరః అదాలింగ్య మునిం దేవః చతుర్భిర్ధీర బాహుభిః ఉవాచ పరమ ప్రీత్యా వరం వరయ సువ్రత ప్రీతోస్మి తపసాతేన స్తోత్రేణ చ తవానఘ మనసా యదభిప్రేతం వరం వరయ సువ్రత. శంఖచక్రగదాధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడు మృకండు మహర్షికి దర్శన భాగ్యం వసంగిన తరువాత పరమాత్మని గూర్చి
స్తోత్రం చేసినటువంటి ఆ మృకండ మహర్షికి ఎంతో ఆనందాన్ని కలగజేశాడట. స్వామివారు కూడా చాలా చక్కగా సంతోషించారు. సంతోషించి వెంటనే తన దీర్ఘమైనటువంటి బాహువుల చేత ఆశీర్వచనం చేశారు మహర్షికి. ఆశీర్వచనం చేయడమే కాదండి, చూడండి, ఆనాడు సీతాన్వేషణ చేసినటువంటి రామభక్త హనుమ, ఆ హనుమ ఉన్నారు కదా, నీకు ఏమివ్వగలనయ్యా, నీకు ఏమీ నేను ఇవ్వలేనయ్యా అంటూ ఆలింగనం చేసుకున్నారు పరమాత్మ రామచంద్ర స్వామికి. సీతమ్మ తల్లి యొక్క జాడ తెలుసుకోగలటువంటి వాడు ఈడే అని చెప్పి ఆయనకి తెలియదా, కాబట్టే కదా అంగుళీకు ఆయనకి ఇచ్చాడు. వెంటనే సుగ్రీవాదుల యొక్క సన్నిధిలో అనేక రకమైనటువంటి అంగదుడు, నీలుడు, నలుడు, జాంబవంతుడు మొదలుగా గల పరివారం అంతా కూడా ఉన్నప్పటికీ ఆంజనేయ స్వామి వారు మొట్టమొదట సుగ్రీవుడు సన్నిధికి వస్తూ దూరం నుంచి చూసినటువంటి సుగ్రీవుడి దగ్గరికి వచ్చినటువంటి వాడు మహానుభావుడు పరమాత్మ. వారిద్దరూ కూడా రామలక్ష్మణులు అని చెప్పి వెళ్ళి వారికి నమస్కారం చేసి వారితో సంభాషిస్తున్నటువంటి సమయంలోనే ఇతను గొప్ప నవవ్యాకరణ పండితుడు అన్నారట సాక్షాత్తు రామచంద్రస్వామి వారు. అటువంటి రామచంద్రస్వామి వారు సీతమ్మ తల్లిని వెతుక్కురమ్మని చెప్పినటువంటి సుగ్రీవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా రామచంద్రస్వామి వారికి నమస్కరిస్తే ఆయన ఉంగరాన్ని ఇచ్చాడు. అంగుళీకాన్ని ఇస్తే వెంటనే వెళ్ళి సముద్రాన్ని లంఘనం చేసి అక్కడ రాక్షసులందరినీ కూడా మర్దించి రావణ బ్రహ్మని ఒక్కసారి చూసి రామచంద్రస్వామి వారి యొక్క పరివారం గురించి, భక్తుడైనటువంటి తను చేస్తున్నటువంటి సేవ గురించి ఆ రావణ బ్రహ్మకి తెలియజేసి తర్వాత సీతమ్మ తల్లికి ఆ అంగుళీయకాన్ని ఇచ్చి ఆనందాన్ని చేకూర్చి చూడామణిని తీసుకుని తిరిగి వచ్చి మరలా రామచంద్రస్వామికి సమర్పణ చేస్తే స్వామివారు ఎంతో ఆనందంగా ఆలింగనం చేసుకుంటారు పరమాత్మ రామచంద్రస్వామి. అటువంటి రామచంద్రస్వామి ఆలింగనం చేసుకున్న తర్వాత ఎంత అదృష్టమో అని చెప్పి పులకించిపోతాడు హనుమ. ఆ హనుమ ఎప్పుడైతే పులకలించిపోయాడో అదే ప్రకారముగా ఇక్కడ ఈ మృకండు మహర్షికి చేసినటువంటి స్తోత్రానికి పరమాత్మ అనుగ్రహించి వెంటనే ఆశీర్వచనం చేసి ఆశీర్వచనంతో పాటుగా చక్కగా ఆలింగనం కూడా చేసుకున్నాడు, చక్కగా కౌగిలించుకున్నాడు. చక్కగా ఆలింగనం ఎప్పుడైతే చేసుకున్నాడో పరమ సంతోష భరితుడైపోయాడు మృకండ మహర్షి. పరమ సంతోష భరితుడైపోయిన వెంటనే పరమాత్మ అంటున్నాడు, నాయనా మంచి సువ్రతాన్ని ఏదైనా మంచి కోరిక ఏదైనా ఉంటే కోరుకోవయ్యా అని అడిగాట. చూడండి, పరమాత్మ ఆ మహర్షిని చేస్తున్నటువంటి స్తోత్రానికి ఆనందించి ఎప్పుడైతే ఈ ప్రకారంగా కోరుకోమని ప్రార్థన చేశాడో ఆ మనస్సులో ఏమీ కోరిక లేదు పాపం ఆయనకి. ఏ కోరికలు ఉంటాయి? పరమాత్మ నిన్ను సేవించుకున్నాను, నీ యొక్క దివ్యమైనటువంటి లీలా విగ్రహ రూపాన్ని దర్శనం చేసుకుని వెంటనే నా కనులు, నా యొక్క చక్షువులు, నా శరీరము, నా ఇంద్రియములు అన్నీ కూడా ఆనందభరితమైపోయాయి, నాకు ఏం కావాలయ్యా అంటూ మరింతగా అడుగుతున్నాడు. దేవదేవ జగన్నాథ, దేవదేవ జగన్నాథ, కృతార్థోస్మి న సంశయః, తద్దర్శనానామ పుణ్యానాం దుర్లభంత యతస్మృతం, బ్రహ్మాధ్యాయన్న పశ్యంతి యోగినః సంశ్రితవ్రతాః, ధర్మిష్ఠా దీక్షితాశ్చాపి వీతరాగ వివత్సరాః, తం పశ్యామి వరం ధామ కీమతోన్యం వరం వృణే, ఏతైనైవ కృతార్థోస్మి జనార్దన జగద్గురో. పరమాత్మని స్తోత్రం చేస్తూ ఉన్నాడు ఆ యొక్క దేవదేవ జగన్నాథ. పరమాత్మని దర్శనం చేసుకుని వెంటనే తిరిగి మరలా ఎలా అడుగుతున్నాడు, స్వామిని దర్శనమైందే, అది మాకు చాలా దుర్లభమైనటువంటి దర్శనం జరిగింది, ఎంతకంటే నాకేం కావాలి? నీ యొక్క దర్శన విశేషములను గూర్చి కానీ, నీ యొక్క రూపాన్ని వర్ణించడానికి కానీ, నీ యొక్క శక్తిని వర్ణించడానికి కానీ ఏ శాస్త్రములలో కూడా పనికిరావ స్వామి. నీ దర్శనం పొంది నేను బహుకృతార్థుడనైతిని స్వామి అని చెప్పి, నాకు ఏ విధమైనటువంటి ఆశ లేదు స్వామి అని చెప్పి బ్రహ్మాది దేవతాగణం అందరూ కూడా నిన్ను సేవిస్తూ ఉంటారు కదా, ఎల్లప్పుడూ అందరూ కూడా నీ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు కదా స్వామి. అటువంటి ధర్మాత్ములు, దీక్షితులు,
కోరికలు ఏమీ కోరకుండా నిన్ను సేవిస్తూ ఉంటారు కదా, ఎప్పుడూ కూడా మాత్సర్యమే లేనివారుగా ఉంటారు కదా పరమాత్మ. నిన్ను దర్శిస్తే తాలయ్యా, ఇంతకంటే నాకు ఏ వరం కావాలి? ఇదే పెద్ద వరం, నీ దర్శన భాగ్యమే పెద్ద వరం అని చెప్పి పరమాత్మని ఆనందంగా సేవిస్తూ ఉన్నాడు మృకండ మహర్షి. ఎన్నామ స్మృతి మాత్రేణ మహాపాతకినోపియే తత్పదం పరమం యాంతి తే దృష్ట్వా కిముదాచ్యుత. ఎన్నామ స్మృతి మాత్రేణ మహాపాతకినోపియే తత్పదం పరమం యాంతి తే దృష్ట్వా కిముదాచ్యుత. ఓ జనార్దన, నీ యొక్క దర్శన విశేషము చేత మరియు నీ యొక్క ఆలింగనము చేత మరింత కృతార్థుడనైతనయ్యా నేను. ఇంతకంటే నాకేం కావాలి పరమాత్మ? సమస్తమైనటువంటి అనేక రకమైనటువంటి పాపములు చేసినటువంటి వారిని కూడా కటాక్షించినటువంటి పరమాత్మ, మరి నా జన్మ యొక్క విశేషము చేత నీ యొక్క దర్శన భాగ్యం కలిగింది కదా నాకు. పైగా నన్ను కౌగలించుకొని అంటే ఆనందంగా ఆలింగనం చేసుకున్నటువంటి పరమాత్మ, నాకు అంతకంటే ఏం కావాలయ్యా? ఇదే నాకు పరమపదమయ్యా అని చెప్పి స్వామివారిని ప్రార్థన చేస్తున్నాడు. నీ యొక్క గుణములు వర్ణించడానికి నేను ఎంతటి వాడినయ్యా అంటూ ఉంటే అప్పుడు పరమాత్మ ఈ రకంగా చెబుతున్నారు. శ్రీ భగవాన్ వాచ సత్యముక్తం త్వయా బ్రహ్మాన్ పీతోస్మి తవ పండిత మద్దర్శనం హి విఫలం న కదాచిత్ భవిష్యతి విష్ణుభక్త కుటుంబేతి వదంతి విబుధాస్తదా తదేవ పాలయిష్యామి మజ్జనో నానృతం వదేత్ తస్మాత్వతపసా తుష్టో యాస్యామి తవ పుత్రతాం సమస్తగణ సంయుక్తో దీర్ఘజీవో స్వరూపవాన్. ఎప్పుడైతే పరమాత్మని స్తుతించి నీ యొక్క ఆలింగనము ద్వారానే నీ యొక్క దర్శనం ద్వారానే కృతార్థుడనయ్యాను, నాకు ఇప్పుడే పరమపదం సిద్ధించింది స్వామి, అంతకంటే భాగ్యం ఏముంది? ఏమి పూర్వజన్మ సుకృతం చేసుకున్నానో కదా నిన్ను సేవించుకుంటున్నాను అనేసరికి వెంటనే ఓ బ్రాహ్మణోత్తమ, నీవు ఎప్పుడు కూడా సత్యాన్నే పలుకుతావు, ఈ సత్యాన్నే పలికావు. కానీ నీ యొక్క స్తోత్రమునకు నీ యొక్క తపస్సుకు నేను మెచ్చాను, నేను ఆనందించాను. కాబట్టి నా దర్శనం వ్యర్థం కాకూడదు. నీకు మహాభక్తుడైనటువంటి నిన్ను కటాక్షించడం కంటే నాకు ఏముందయ్యా అంటూ జ్ఞానులు సైతం ఎంతో ప్రీతిగా స్తుతించినట్లుగా నీవు నన్ను ప్రార్థన చేశావు. కాబట్టి నీ తపస్సుకు మెచ్చాను. నువ్వు కోరుకోకపోయినా నీకు ఆనందం కలగడం చేయడం కోసం అన్ని గుణములు కలిగినట్టుగా చిరంజీవిగా ఉండేటట్టుగా చక్కని రూప లావణ్యములతో ఉండేటట్టుగా నీకు కుమారుడిగా నేను ఉద్భవిస్తానయ్యా అని చెప్పి ఆశీర్వచనం చేసి అంతర్ధానమైపోతున్నాడు పరమాత్మ. చూడండి ఎంతటి భాగ్యమో. ఏ వరము అక్కర్లేదు స్వామి, కోరుకోమన్నాడు వరం. నాకు ఏమొద్దు స్వామి, పరమాత్మ నిన్ను సేవించాను, అదే నాకు పరంపదం. అంటే నా దర్శనము నీకు వ్యర్థం కాకూడదు మహర్షి, కాబట్టి నేనే నీకు కుమారుడిగా జన్మిస్తాను చిరంజీవిగా అని చెప్పి ఆశీర్వచనం చేశాడు పరమాత్మ నారాయణుడు. మమ జన్మకులేజస్య తత్కులం మోక్షగామి వై మయి తుష్టే మునిశ్రేష్ట కిమసాధ్యం జగత్తవే యుక్తిత్వా దేవదేవేశో ముంతేశ్చ సమీక్షితః అంతర్దదే మృకండశ్చ తపసః సమవర్తత. వెంటనే నేను ఏ కులంలో ఉద్భవించానో ఆ కులమంతా కూడా వృద్ధి చెందుతుంది. ఆ కులంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మోక్షం కలుగుతుంది. కాబట్టి ఈ మూడు లోకములు కూడా ముల్లోకములలో కూడా ఎవరు సాధించలేనటువంటిది, ఎవరు కూడా చూడనటువంటిది నీకు అపూర్ణమైనటువంటి వరాన్ని ఇస్తున్నాను అని చెప్పి నేనే నీకు కుమారుడిగా ఉద్భవిస్తాను అని చెప్పి పరమాత్మ ఆ మృకండు మహర్షి చూస్తూ ఉండగానే అక్కడే అంతర్ధానం అయిపోయాడట. జరిగేదంతా కూడా చూస్తున్నాడు. ఏమిటి
తపస్సుకు మెచ్చి పరమాత్మ నన్ను అనుగ్రహించి ఆయన ప్రత్యక్షమవ్వడం ఏమిటి, నేనే నీకు కుమారుడిగా ఉద్భవిస్తానడం ఏమిటి అని చెప్పి ఆనందంతో చక్కగా తన తపస్సు ఫలించింది కదా అని చెప్పి తపస్సును విరమించుకొని తిరిగి మరలా మృకండ మహర్షి ఆశ్రమానికి వచ్చాడట. చూడండి పరమాత్మ ఎన్ని లీలా విభూతులు చేస్తున్నాడు. వెంటనే ఈ ప్రకారంగా పరమాత్మ ఆనందించి ఆశీర్వచనం చేసిన తర్వాత తిరిగి మరలా నారద మహర్షి వారు ఆ యొక్క సనక మహర్షి వారిని ఈ ప్రకారంగా అడుగుతున్నారు. స్వామి చాలా సంతోషం, బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతల మొదలుగా గల వారందరూ స్తుతిస్తున్నటువంటి పరమాత్మని దర్శనం చేసుకున్నటువంటి మురకంఠ మహర్షికి తాను పుత్రుడిగా జన్మిస్తానని చెప్పి వరం ఇచ్చారని చెప్పారు. చాలా సంతోషం స్వామి అంటూ బ్రహ్మస్కంధం శ్రీ భగవాన్ మృకండో పుత్రతాం గతః కించకారం చ తద్భూహి హరి భార్గవవంశజః శ్రూయతే చ పురాణేషు మార్కండేయ మహాముని అపశ్యత్ వైష్ణవీం మాయాం చిరంజీవస్య సంప్లవే. ఓ బ్రాహ్మణోత్తమ అంటే సనక మహర్షి వారిని అడుగుతున్నాడు నారద మహర్షి. చూడండి బ్రహ్మమానస పుత్రులలో ముందుగా ఉద్భవించినటువంటి ఆ సనక మహర్షి వారిని సాక్షాత్తు బ్రహ్మమానస పుత్రుడైనటువంటి నారదుల వారు ప్రశ్నిస్తున్నటువంటి గాథ ఈ యొక్క నారద పురాణం. ఏమడుగుతున్నాడు స్వామి, ఆ పరమ భాగవతోత్తముడైనటువంటి ఆ మృకండ మహర్షి పుణ్యం చేసుకున్నాడు కదా, ఆయనకి శ్రీమన్నారాయణుడు తిరిగి మరలా ఏ విధంగా పుత్రుడిగా జన్మించాడు, భార్గవ వంశమున పుట్టినటువంటి శ్రీహరి తిరిగి మరలా ఏమి చేశాడు, ఈ విషయం అంతా కూడా సవిస్తారంగా మాకు తెలియపరచండి స్వామి. ఆ చిరంజీవి అయినటువంటి మార్కండేయ మహాముని ప్రళయకాలంలో శ్రీ మహావిష్ణువు యొక్క మాయను చూశారు అని చెప్పారు కదా, అదంతా కూడా శ్రద్ధగా వినాలని కౌతూహలంగా ఉంది మాకు, ఆ వృత్తాంతానంతా కూడా మాకు తెలియజేయండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో వెంటనే సనక మహర్షి వారు ఈ ప్రకారంగా చెబుతున్నారు. శృణు నారద పక్ష్యామి కథామేతాం సనాతనం విష్ణుభక్తి సమాయుక్తాం మార్కండేయమునిం ప్రతి తపసోంతే మృకండుస్థో భార్యాముద్భాష్య సత్తమః గార్హస్థమకరో దృష్టః శాంతోదాంతః కృతార్థకః. విష్ణుభక్తితో కూడినటువంటి పరమ భాగవతోత్తముడు సనాతనుడైనటువంటి మార్కండేయ మహర్షి వారి యొక్క వృత్తాంతాన్ని చెబుతున్నాను వినవయ్యా. ఈ మృకండ మహర్షి వారు తపస్సును పూర్తి చేసుకుని వచ్చిన తరువాత చక్కగా సుగుణవతి అయినటువంటి ఒక భార్యను వివాహం చేసుకున్నారు. ఆ వివాహం చేసుకున్న తర్వాత శాంతుడై అంటే ఎల్లప్పుడూ కూడా శాంతంగా ఉంటూ దాంతుడై కృతార్థతను పొందుతూ గృహస్థాశ్రమాల్లో స్వీకరించారు ఈ యొక్క మృకండ మహర్షి వారు. సగుణవతి ధర్మాత్మురాలైనటువంటి భార్యను కలిగినటువంటి ఆ యొక్క మృకండ మహర్షి చక్కగా ఆనందంగా ఉన్నారు ఇరువురు కూడా. ఆమె కూడా మహాపతివ్రత. తస్య భార్య సుదుర్దక్ష నిత్యం పతిపరాయణ. తస్య భార్య శుచి దక్ష నిత్యం పతిపరాయణ. మనసా వచసా జాపి దేహేన చ పతివ్రత. కాలే దధార సా గర్భం హరితేజోంసి సంభవం. కాలే దధార సా గర్భం హరితేజోంసి సంభవం. సుహృవేదశమాశాంతే పుత్రం తేజస్వినం పరం. స ఋషి పరమప్రీతః దృష్ట్వా పుత్రం సలక్షణం. జాతకం కారయామాస మంగళం విధిపూర్వకం. చూడండి ఆ మృకండ మహర్షి వారి యొక్క సతీమణి అయినటువంటి భార్య గారు పరమ పతివ్రత. పతివ్రత అంటే ఎల్లప్పుడూ కూడా పతిని సేవిస్తూ పతిని అనుసరించి పతి చెప్పినటువంటి వాక్యాన్ని ఉల్లంఘించకుండా పరమాత్మ అనుగ్రహించినటువంటి భర్త గారు ఆయనే
దేవుడు పరమాత్మ అంటూ భావించి ఆ భర్తను ఎలాగైతే అనురాగంతో భక్తితోటి సేవిస్తూ ఉంటుందో అటువంటి వారిని మహాపతివ్రతలు అన్నారు. ఆ పరమ పవిత్రురాలైనటువంటి ఆ యొక్క అమ్మ ఎల్లప్పుడూ కూడా పతిభక్తి కలిగి ఉందట. ప్రతిభక్తితోటి సేవిస్తూ ఉండగా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి ఆనాడు ఇచ్చినటువంటి వరం ప్రకారంగా ఆ సుగుణవతి అయినటువంటి భార్య చక్కగా గర్భం దాల్చింది. హరితేజోంశము దాంట్లో ప్రవేశించింది. 10 నెలల తరువాత పరమ తేజస్వీడు అయినటువంటి పుత్రుణ్ణి ప్రసవించింది ఆ మాత. మంచి లక్షణములతో ఉన్నటువంటి ఆ పుత్రుణ్ణి చూశాడు ఈ మృకండ మహర్షి. ఎంతో ఆనందంగా సంతోషం కలిగింది. పుత్రుడు పరమాత్మ జన్మిస్తాను అని చెప్పి తాను ముందుగా చెప్పాడు కదా, అందులోనూ హరితేజోంశము దాంట్లో ఉండి పరమాత్మయే ఆవిర్భవించాడు కదా. కాబట్టి ఆయన యొక్క రూపాన్ని వర్ణించడం తగుతుందా, మన వల్ల అవుతుందా? కానీ ఎంతో అయినప్పటికీ కూడా మంచి లక్షణములతోటి కూడినటువంటి పుత్రుణ్ణి చూశాడట. పుట్టగానే మంచి లక్షణాలున్నాయి ఆయనకి, చూడండి. కారణం పరమాత్మయే ఆవిర్భవించడం వలన పుత్రుడిగా చక్కగా. అయినప్పటికీ కూడా విధిపూర్వకముగా, అంటే వేదము ఏ ప్రకారంగా అయితే చెప్పినదో ఆ ప్రకారంగానే విధిపూర్వకముగా శుభకరమైనటువంటి జాతకర్మను చేయించాడట ఆ మృకండ మహర్షి మార్కండేయ మహర్షికి. సబాలో బబృధే తత్ర శుక్లపక్ష ఇవోదుప తతస్థు పంచమే వర్షే ఉపనీయముదాన్విత శిక్షాం చకాల విప్రేంద్ర వైదికీం ధర్మ సంహితాం నమస్కార్యా ద్విజా పుత్ర సదా దృష్ట్వా విధానతః త్రికాలం సూర్యమభ్యర్చ్య సలిలాంజలిదానతః వైదికం కర్మ కర్తవ్యం వేదాధ్యయనపూర్వకం. చూడండి, ఆ బాలుడు ఎప్పుడైతే జాతకర్మ జరిపించాడో వెంటనే శుక్లపక్షంలో వృద్ధి చెందినటువంటి చంద్రుడి వలె జగద్ధాయమానంగా చక్కగా శుక్లపక్ష చంద్రుడి వలె ప్రకాశిస్తూ ఉన్నాడట ఆ బాలుడు. ఆ బాలుడికి 5 సంవత్సరముల వయస్సు రాగానే ఆ మృకండ మహర్షి ఆనందంతో చక్కగా బ్రహ్మోపదేశాన్ని ఉపనయనాన్ని చేయించారు. ధర్మబద్ధంగా వేద శాస్త్రములు ఏ ప్రకారంగా అయితే చెప్పారో వేద కర్మలన్నీ కూడా విహితమైనటువంటి కర్మలన్నీ కూడా ఆచరిస్తున్నటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన సకాలంలో ఏ సమయంలో పుత్రునికి ఏమి చెయ్యాలో అవన్నీ కూడా జాతకర్మాది కర్మలు పూర్తి చేసి 5వ సంవత్సరంలో చక్కగా ఉపనయనం చేశారు. చేసి వైదిక శిక్షని, అంటే వేదాధ్యయనమును అభ్యసించమని చెప్పి బోధిస్తూ ఉన్నారు. బోధిస్తూ ఈ ప్రకారంగా చెబుతున్నారు, ఓ పుత్ర చూడండి, ఎప్పుడు విధిపూర్వకంగానే బ్రాహ్మణుడికి నమస్కారం చేస్తూ ఉండవయ్యా. పరమ భాగవతోత్తమైనటువంటి వేదాంగములు అధ్యయనం చేసినటువంటి వేద పండితులు ఉన్నారు కదా బ్రాహ్మణులు, వారికి ఎప్పుడు కూడా నమస్కారం చెయ్యవయ్యా అని చెప్పారట. చూడండి, ఉపనయనం అయిన వెంటనే మొట్టమొదటి చెప్పినటువంటి వాక్యం అది తండ్రి గారు. ఉపనయనం అంటే అధ్యయనార్థం గురోహ సమీపం నియతేతి ఉపనయనం. అధ్యయనం చేయడం కోసం, అంటే వేదాధ్యయనం చేయడం కోసం పరమాత్మ అనుగ్రహించినటువంటి పుత్రుడే అయినప్పటికీ కూడా చేయవలసిన కర్మలన్నీ కూడా యథాప్రకారంగానే ఆచరింపజేస్తూ ఉపనయనాన్ని కూడా చేసిన తర్వాత, బ్రహ్మోపదేశం చేసిన తర్వాత వేదాధ్యయనమునకు సంసిద్ధుడైతున్నటువంటి పుత్రుణ్ణి పిలిచి ఈ ప్రకారంగా చెప్పాడు, ఎల్లప్పుడూ కూడా బ్రాహ్మణోత్తముడికి సేవించవయ్యా, నమస్కారం చేయవయ్యా. 3 కాలములలోనూ, అంటే ప్రాతకాలంలోనూ, మధ్యాహ్న కాలంలోనూ, సాయంకాల సమయంలోనూ విధిపూర్వకముగా తప్పనిసరిగా నీవు సంధ్యావందనం ఆచరించు. అర్ఘ్యప్రదానము ఆ ప్రత్యక్ష పరమేశ్వరుడు పరంధాముడైనటువంటి సూర్యభగవానుడికి అర్ఘ్యమవ్వయ్యా. గాయత్రి సావిత్రి మంత్ర అనుష్ఠానం చేయవయ్యా అని చెప్పి ఎప్పుడూ కూడా సంధ్యావందనాన్ని సకాలంలో చెయ్యము, మరవద్దు. సంధ్యాహీన
అశుచి నిత్యం అనర్హ సర్వకర్మసు యదన్యత్ కురుతే కర్మ నతస్య ఫలమశ్నుతే అని చెప్పి శాస్త్రం చెబుతోంది. కాబట్టి సంధ్యావందనం చేయకుండా ఏ విధమైనటువంటి కర్మలు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా నిష్ఫలమే అవుతాయి నాయన. కాబట్టి 3 పర్యాయములు కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలంలో ఆ సూర్యునికి అర్ఘ్యప్రదానం వదిలి జపం చేసుకుని సూర్యోపస్థానం చేసుకుని వేదంలో ఏ ప్రకారంగా అయితే విధిపూర్వకంగా ఉందో ఆ ప్రకారముగా చక్కగా వేదాధ్యయనము చేస్తూ వైదిక కర్మలను ఎప్పుడూ కూడా ఆచరిస్తూ ఉండవయ్యా అని చెప్పి ఆశీర్వచనం చేశారు తండ్రి గారు. ఈ ప్రకారంగా చక్కగా విధి అంటే ఎలా ఉంటుంది, చేయవలసినటువంటి పని ఏమిటి, ఏ ప్రకారంగా చేయాలో చక్కగా తన కుమారునికి మృకండ మహర్షి మార్కండేయుల వారికి చెబుతూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే వారు విద్యుక్తమైనటువంటి ధర్మములు ఎప్పుడూ కూడా ఆచరించవలసినదే. పరమాత్మ చూడండి, మనం చిన్న విషయాన్ని గమనిద్దాం. రామచంద్రస్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని యొక్క అంశ అయినప్పటికీ కూడా త్రేతాయుగంలో ఆ భక్తులకు ఇచ్చినటువంటి శ్రీమన్నారాయణుని ప్రార్థన చేసినటువంటి ఆ యొక్క దేవతలందరికీ కూడా, బ్రహ్మాది దేవతలందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా త్రేతాయుగంలో కౌసల్యామాత యొక్క గర్భం దాల్చిన తర్వాత పాయస ప్రసాద మహిమ వలన పుత్రుడిగా జన్మించాడు. దశరథ మహారాజు గారు కూడా తర్వాత వారి యొక్క భార్యలైనటువంటి సుమిత్ర, కైకేయి ద్వారా కలిగినటువంటి సంతానమైనటువంటి లక్ష్మణ, భరత, శత్రుఘ్నులతో పాటుగా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడబడే నలుగురికి కూడా విధిపూర్వకముగా జాతకర్మ, నామకరణ, అన్నప్రాసన, చౌల, ఉపనయములన్నీ కూడా వేదాధ్యయనం అన్నీ కూడా సకాలంలో చేయించాడు వశిష్ఠుల వారి యొక్క సమక్షంలో. ఎందుకు చెబుతున్నారు అంటే వేదము ఏ ప్రకారంగా అయితే చెప్పబడిందో, ఏ ఏ కర్మలు ఏమి చెయ్యాలో అవన్నీ కూడా ఈ సంస్కారములన్నీ కూడా జరిగి తీరవలసినదే. సాక్షాత్తు శ్రీమన్నారాయణుని యొక్క అంశైనటువంటి రామచంద్ర స్వామికి ఆ ప్రకారంగా చేసి మనందరికీ కూడా ఆదర్శప్రాయమైంది శ్రీమద్ రామాయణం. రామచంద్రస్వామి వారు ఏం చేశారు, ప్రతీదీ కూడా తాను చేసి మనకి ఆచరింపజేశారు. కాబట్టి ఈనాడికి మనం రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అంటున్నాం. రాముడు ధర్మానికి ప్రతీక. ఆ తండ్రి గారు దశరథ మహారాజు గారు చక్కగా సంస్కారములన్నీ కూడా ఆ మహర్షి అయినటువంటి వశిష్ఠుల వారి యొక్క సన్నిధానంలో జరిపించాడు. అదే ప్రకారంగా ఈ తండ్రి అయినటువంటి మృకండ మహర్షి వారు కూడా చక్కగా జాతకర్మాది కర్మలన్నీ కూడా పూర్తి చేసి 5వ ఏట అంటే 5 సంవత్సరములు వచ్చిన తర్వాత చక్కగా ఉపనయనము చేసి వేదాధ్యయనములకు అర్హత కలుగుతుంది. కాబట్టి నాయన ఎప్పుడూ కూడా వేద విధులైనటువంటి బ్రాహ్మణోత్తములకు నమస్కారం చేయవయ్యా. మరియు వేదము ఏ ప్రకారంగా అయితే చెప్పబడినదో, వేదములో ఏమి నిర్దిష్టంగా చెప్పబడిందో విధిపూర్వకంగా నీవు చేయవలసినటువంటి సంధ్యావందనాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల చక్కగా అర్ఘ్యప్రదానాన్ని వదిలి సూర్యోపస్థ మంత్రాన్ని అనుసంధానం చేసుకుని గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ వేదాధ్యయనం విధిపూర్వకంగా చేయవయ్యా అని చెప్పి ఆశీర్వచనం చేసి వైదిక కర్మలన్నీ కూడా ఆచరింపము అని చెప్పి ఆశీర్వచనం చేస్తున్నాడు విధిపూర్వకంగా. కాబట్టి ఎప్పుడూ కూడా వేదము ఏం చెప్పబడిందో, వేదములో ఏం చెప్పబడినదో దాని సారాంశం అంతా కూడా మనకి ఈ యొక్క పురాణంలో చెప్పబడుతుంది. కాబట్టి అష్టాదశ మహాపురాణంలో అన్నిటినీ కూడా వేద సారాన్నంతా కూడా రంగరించి ఆయన మనకి సమగ్రంగా సవిస్తారంగా 10 మందికి కూడా ఉపయోగకరంగా వారి వారి వర్ణాశ్రమ ధర్మ ప్రకారముగా ఎవరెవరు ఏమి ఆచరించాలో కూడా చెబుతూ విధి అంటే ఎలా ఉంటుంది, చేయవలసిన పని ఏమిటో మనందరికీ తెలియజేస్తున్నటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహ పాత్రులైనటువంటి వేదవ్యాస మహర్షి వారు ఎంతో దూరదృష్టితోటి సమగ్రంగా మనందరికీ కూడా అందించారు. అటువంటి నారదీయ మహాపురాణంలోని మరిన్ని విశేషాలని పరమాత్మ యొక్క అనుగ్రహం చేత రేపటి రోజుని తెలుసుకోవడం కోసం స్వామి అనుగ్రహించాలని చెప్పి ఎప్పుడూ కూడా
విధిలో ప్రకారంగా, విధి అంటే చేయవలసినటువంటిది పని అని, ధర్మముతోటి అందరూ కూడా సత్యాన్నే పలుకుతూ ధర్మాన్ని వేడకుండా సమస్తమైనటువంటి ప్రాణికోటి అందరూ కూడా భగవంతుణ్ణి సేవిస్తూ 10 మందికి కూడా వారి దృష్టిలో దోషులు కాకుండా పరమాత్మ యొక్క అనుగ్రహ పాత్రులు అందరూ కూడా అవ్వాలని చెప్పి స్వామివారిని మనసా వాచా కర్మణ ప్రార్థన చేస్తూ మరిన్ని విశేషాలను తెలుసుకోవడం కోసం పరమాత్మ అనుగ్రహించాలని చెప్పి ఈ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం కృష్ణపక్షం నవమి తిథి నాడు, అలాగే పరమ పవిత్రమైనటువంటి ఇందువాసరం నాడు ఆశ్లేష నక్షత్రం కూడినటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి రోజున అందరికీ కూడా పరమాత్మ అనుగ్రహించాలి, సుఖాన్ని కోరిన కోరికలని అన్నీ అనుగ్రహించాలి అని చెప్పి పరమాత్మని ప్రార్థన చేస్తూ శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం మంగళాశాసనపరైరమదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100.